హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ సాడ్ లవ్ లిరికల్ వీడియోతో చేశాను. వీడియో చాలా బాగా వచ్చింది. బాయ్స్ కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను నచ్చచ్చు మేబీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీకు వీలు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ 2 ఫాంట్స్ ఇచ్చాను. 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేయడం తెలియకపోతే నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను. మీరు ఆ వీడియో చూసి చేసుకోండి. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఉంది, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. XML ఫైల్ చేసినా సరే నో ప్రాబ్లం. మీకు ఏది ఇన్పుట్ అయితే అది ఇన్పుట్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్లో నేను ఏం పెట్టానంటే దిస్ లిరిక్స్ అని పెట్టాను. మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటే కిందికి వెళ్తే ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చింది ఏమైనా చేంజ్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చకపోతే ఏదైనా మీకు బెటర్గా అనిపిస్తే పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి మీ 2 ఫింగర్స్ తోటి. ఫోటో అనేది మొత్తం చిన్న అయిపోతే ఏం చేస్తారంటే, మీరు ఫోటో యాడ్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ చిన్న అయిపోతాయి. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసి X అయినా సరే Y అయినా సరే క్లిక్ చేయండి. Y అయినా సరే X అయినా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా? డ్రాగ్ చేసి లెఫ్ట్ నుంచి రైట్ డ్రాగ్ చేస్తే మీకు ఫోటో అనేది ఇలా అయిపోతుంది. తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి ఇలా చిన్న పెద్ద చేసుకోండి. ఓకేనా? పెద్ద చేసుకున్న తర్వాత ఫేస్ అనేది అటు ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇటు సైడ్ రావాలనుకుంటే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఫోటో అనేది ఇలా ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కూడా బాగుంటుంది చూడండి. అంటే లిరిక్స్ మీ ఫేస్ మీద రాకుండా సైడ్కి ఉంటుంది. ఓకేనా? ఫోటో అనేది సైడ్కి వస్తుంది. ఓకేనా? సేమ్ ఇంత నెక్స్ట్ ఫోటో సేమ్ ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్కి ఇలా ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది, అంటే లైటింగ్ ఎక్కువ అవుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇందులో నేను ఎక్స్పోజర్ గామా ఎక్కువ పెంచాను, అంటే ఒక 21 ఏమో 26 పెట్టాను. ప్రతి ఫోటోలో అంత ఉంటుంది. మీరు ఈ బీట్ మరి దగ్గర పెట్టుకొని తగ్గించుకోండి ఇలా. ఓకేనా? ఒక 10 అన్న మీ ఫోటో చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాగుంది. ఓకేనా? ఫోటోని ఇలా 2 ఫింగర్స్ ఇలా సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది. సేమ్ సెకండ్ ఫోటో కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని అయితే ఇలా రీప్లేస్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు ఫోటో కట్ అయిపోతే చెప్పాను కదా, ఎడిట్ షేప్లోకి వెళ్ళి మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఫోటో అనేది సెట్ అయిపోతుంది. తర్వాత 2 ఫింగర్స్ తోటి ఇలా పెద్ద చేసుకోండి. ఓకేనా? ఉంటుంది. సేమ్ మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి ఇలా. ఓకేనా? రీప్లేస్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు కొన్ని ఫొటోస్ కట్ అయిపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి డ్రాగ్ చేస్తే మీకు ఇలా ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ మిగతా ఫోటోస్ ఉంటే ఇలానే రీప్లేస్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.